బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక క్లాప్ ఆపరేటింగ్ అనేది ఒక సిస్టమ్ తయారు చేస్తాం. అయితే ఇది మనం చప్పట్లు కొట్టింగానే ఆన్ ఇది క్లాప్ చేసిన క్లాప్ కొట్టింగానే లైట్స్ ఆన్ అవుతాయి. అయితే దీని వర్కింగ్ ఎలా చూసే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఏం వీడియో కావాలో ఏ ప్రాజెక్ట్ చేసి పెట్టాలో అది మీరు కామెంట్ చేసి నేను ఖచ్చితంగా చేస్తాను. అయితే ఇది ఎట్లా చేయాలో ఎలా వర్క్ అవుతుందో చూపిస్తూ వచ్చేయండి. అయితే ఇప్పుడు మనము ఆల్రెడీ ఒక ఎల్ఈడీస్ మామూలుగా ఇలా పెట్టేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇదిగోండి దీని పేరే సౌండ్ సెన్సార్. ఇదిగోండి ఎల్ఈడి బ్లింక్, ఎల్ఈడి సౌండ్ మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం క్లాప్ కొట్టింగానే డిటెక్ట్ చేసి ఏడ్ వచ్చింది కదా, ఏడ్ని డిటెక్ట్ చేసి ఆ ఫోర్స్ ద్వారా దీనికి సిగ్నల్స్ పంపించి ఆర్డినోకి ఇదో ఎల్ఈడీస్ ఆన్ అవుతాయి. అయితే ఇప్పుడు మనము చాలా ఎల్ఈడీస్ అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని ఎల్ఈడీస్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. అయితే ఇప్పుడు నేను కొన్ని ఎల్ఈడీసే పెట్టాను. అయితే ఇప్పుడు దీనికి కోడింగ్ వీడియో మొత్తం అన్ని వీడియోస్ ఇప్పుడు చూడాలంటే కనెక్షన్స్ అంతా చూడాలంటే చూడండి. ఇప్పుడు కోడ్ మళ్ళీ లాంగ్ వీడియో నా ఛానల్లో ఉండిద్ది. కోడ్ వచ్చేసి కామెంట్లో ఇస్తాను, ఆపై డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాపీ పేస్ట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోండి. కోడింగ్ ఎలా చేయాలో ఫోన్లో అది ఒక వీడియో స్పెషల్గా నా ఛానల్లో ఉంది, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో ఇవి చూసేద్దాం రండి. ఫస్ట్ ఇవి చూద్దాం రండి. ఇదిగోండి ఇప్పుడైతే మన కాంపోనెంట్స్ అయితే ఈ ఆర్డినో యూనో ఒకటి, మళ్ళీ సౌండ్ సెన్సార్, బ్రెడ్ బోర్డ్ ఒకటి, ఎల్ఈడీస్ కొన్ని ఎల్ఈడీస్, మళ్ళీ జంపర్ కేబుల్స్, మళ్ళీ పవర్ సప్లై, ఒక పవర్ బ్యాంక్ యూస్ చేస్తున్నాం. మీకు ఏం కావాలంటే 9 volts బ్యాటరీని యూస్ చేయొచ్చు, ఫోన్ ద్వారా అయినా కనెక్షన్స్ ఇచ్చుకోవచ్చు, అలాగే పవర్ సప్లై. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కోడింగ్ ఎక్కించేద్దాం ఆర్డినోకి. అయితే ఒక కనెక్టర్ ఓటీజీ తీసుకుందాం. అయితే ఇప్పుడు ఆ ఓటీజీ కనెక్ట్ చేసేద్దాం ఫోన్కి. ఇదిగోండి కనెక్ట్ అయిపోయింది చూడండి ఒకసారి. అయితే ఇప్పుడు మనం మన యాప్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు మనం పేస్ట్ చేసేసుకుందాం మన కోడ్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో కానీ కామెంటరీ బాక్స్లో కానీ ఇస్తాను, మీకు ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అలాగే ఇది 100% కరెక్ట్ కోడే. ఒకసారి కంప్లిమేషన్ చేసుకుందాం. ఇదిగోండి ఇది అవుతుంది. అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం బోర్డ్ సెలెక్ట్ చేసుకుందాం. బోర్డ్ టైప్ ఆర్డినో నొక్కుందాం, యూనో నొక్కండి. ఇప్పుడు మనం అప్లోడ్ చేసేద్దాం. ఇప్పుడు కోడ్ అయితే మనకు అప్లోడ్ అయిపోయింది. అయితే మీకు కోడింగ్ ఎలా ఎక్కియాలో ఫోన్లో అనేది ఒక స్పెషల్ వీడియో ఉంది, ఖచ్చితంగా నా ఛానల్లో చెక్అవుట్ చేయండి. ఖచ్చితంగా ఒక ఫుల్ వీడియో అనేది పెట్టాను నేను. అయితే ఇప్పుడు మనం దీనికి కనెక్షన్స్ ఇచ్చాం. మనకి కోడ్లో ఏమి ఇచ్చారంటే, అయితే కోడ్లో ఇచ్చిన కనెక్షన్స్ పెడతాం మనం. అయితే ఇప్పుడు ఇదిగోండి కోడ్లో మనకేం ఇచ్చారంటే సౌండ్ పిన్ వచ్చేసి 2 ఇచ్చాడు. దీంట్లో డిఓ అని ఉండిద్ది సౌండ్ పిన్. అయితే 2 లాస్ట్ నుంచి 3వ పిన్. మళ్ళీ మామూలుగా విసిసి గ్రౌండ్ అవి మనం మామూలుగా కనెక్ట్ చేసేసుకోవడమే. 3 voltsకి ఇస్తున్నా నేను. లేకపోతే మీరు వోల్స్ సపరేట్గా పెట్టుకోండి మీరు. ఇప్పుడైతే ఒక బ్రెడ్ బోర్డ్లో మనము వోల్స్ సపరేట్గా పెడతాము. ఇదిగోండి బ్రెడ్ బోర్డు. ఇదిగోండి ఇప్పుడైతే మనం అన్బాక్స్ చేద్దాం. ఇది ఇదిగోండి అన్బాక్స్ చేసేసాం. అయితే ఇప్పుడు మనం దీంట్లోకి విసిసిఐ గ్రౌండ్ వచ్చేసి మనం సపరేట్గా ఇంకో పిన్స్ ఇచ్చుకుందాము. ఇదిగోండి ఇదిగోండి 2 ఎక్స్ట్రా జంపర్స్ తీసుకోండి. ఒకటేమో 5 volts పెట్టేద్దాం, ఒకటేమో గ్రౌండ్ పెట్టేద్దాం. ఇక్కడ బ్రెడ్ బోర్డ్లో ఇచ్చేద్దాం, కనెక్ట్ చేసేద్దాం. ఎందుకంటే మనకి కనెక్ట్ చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు గ్రౌండ్ ఇచ్చేద్దాం ఫస్ట్ సౌండ్ సెన్సార్కి. ఫస్ట్ గ్రౌండ్ ఇచ్చేద్దాం.
గ్రౌండ్ వచ్చేసి బ్రౌన్ పిన్. ఇదిగోండి గ్రౌండ్ ఇచ్చేసాం. ఇప్పుడు VCC కూడా ఇచ్చేద్దాం. ఇదిగోండి ఇచ్చేసాం. ఇక్కడ ఆన్ అయింది చూసుకోవచ్చు మీరు. ఇదిగోండి ఆన్ అయింది. ఇంకా ఒక ఎక్స్ట్రా పిన్ ఉంటుంది AO అని, దాన్ని వదిలేసేయండి. A0 అని ఉండిద్ది, దాన్ని వదిలేసేయండి. AO అని ఉండిద్ది, అది పీకి అవతలేయండి. ఇదిగోండి ఇలా పీకి అవతలేసేయండి. ఇదిగోండి ఇప్పుడు మనం వచ్చేసి LED పిన్ వచ్చేసి ఇదిగోండి చూడండి, LED పిన్ 9 ఇచ్చాడు. ఇదిగోండి LED పిన్ 9, మిగతాది దీనికి ఇచ్చేద్దాం. ఇదిగోండి LED బ్లింక్ అవుతుంది చూసుకోవచ్చు. ఇలా కాసేపు బ్లింక్ అయ్యిద్ది. కోడ్లో కాసేపు బ్లింక్ ఇచ్చాడు, కాసేపు బ్లింక్ అయ్యిద్ది. సారీ ఫ్రెండ్స్, ఒకటైతే తేడా పడింది. A0 అని చెప్పాను కదా, అది 3కి ఇవ్వాలి, 2కి ఇవ్వాలి అది. ఎందుకంటే దీంట్లో 2 ఇచ్చాడు కాబట్టి 2కి ఇచ్చేయాలి. సౌండ్ పిన్ను AO అనేది సౌండ్ పిన్ను. తర్వాత D అని ఉండేది, దాన్ని పట్టించుకోకండి, అవతలేయండి దాన్ని. అయితే ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. అదిగోండి ఇదిగోండి చూసారుగా, ఇప్పుడైతే వర్క్ అవుతుంది. మనం అయితే ఇప్పుడు దానికి అసెంబుల్ చేసి చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము టెస్ట్ చేద్దాం. ఇదిగోండి బ్లింక్ అవుతున్నాయి, ఒకసారి ఆపి చూద్దాం. ఇంకోండి చూసుకోండి, LED దగ్గర ఇంకోండి ఆన్ అవుతున్నాయి LEDలు, మళ్ళీ ఆఫ్ అవుతున్నాయి. ఆన్ ఆఫ్ అవుతున్నాయి. అయితే మీకు కోడ్ అవన్నీ డిస్క్రిప్షన్లో కానీ కామెంటరీ బాక్స్లో కానీ ఉంటాయి. మళ్ళీ ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉండిద్ది, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అలాగే షార్ట్స్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని షార్ట్స్ ఖచ్చితంగా వ్యూ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ప్రాజెక్ట్ కావాలో ఆ ప్రాజెక్ట్ కామెంటరీ బాక్స్లో పెడితే నేను మీకు ఖచ్చితంగా చేస్తాను. సరే బాయ్, ఉంటా.